మేజర్ బ్రిడ్జ్కి అలానే బకింగ్హామ్ కెనాల్ పైన ఉన్న స్టీల్ బ్రిడ్జ్కి మధ్యలో ఎస్ షేప్ మలుపు ఉంది కదా, ఈ మలుపు గురించి కొంత చర్చ జరుగుతుంది. కొంతమంది ఏమో నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారు, మరి కొంతమంది ఏమో సీడ్ యాక్సెస్ రోడ్ లో అసలు మలుపులే లేవు కదా, ఎందుకు మేజర్ బ్రిడ్జ్కి బకింగ్హామ్ కెనాల్ మీద ఉన్న స్టీల్ బ్రిడ్జ్ కి మధ్య ఇంత పెద్ద మలుపు వచ్చిందని చెప్పేసి క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. మరి అందరికీ ఈ వీడియో ద్వారా క్లారిటీ అయితే ఇస్తాను నేను. నేను ఎగ్జాక్ట్గా మేజర్ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. సో మేజర్ బ్రిడ్జ్ నుండి వచ్చిన తర్వాత వెహికల్స్ అన్ని ఇలా వస్తున్నాయి కదా, ఇలా వచ్చి ఇలా మలుపులో ఈ మలుపుగా తిరుగుతున్నాయి కదా. ఈ మలుపు రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇదే స్పాట్లో ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఇంటర్చేంజ్ ఎందుకంటే ఈ మేజర్ స్టీల్ బ్రిడ్జ్ అనేది సీడ్ యాక్సెస్ ఫేజ్ 2లో ఎండింగ్ అయింది అనమాట. ఫేజ్ 2 ఇక్కడ వరకు ఉంటుంది, ఇక్కడ నుండి ఫేజ్ 3 స్టార్ట్ అవుతుంది అనమాట. ఏదైతే మేజర్ బ్రిడ్జ్ నుండి ఫేజ్ 3 వచ్చేసరికి ఎలివేటర్ కారిడార్ వచ్చేసరికి మణిపాల్ హాస్పిటల్ దగ్గర నేషనల్ హైవే 16 కలుస్తుంది. దానికి సంబంధించి ఇక్కడ నుండి ఎలివేటర్ కారిడార్ అలా వెళ్తుంది కాబట్టి అమరావతి నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇంటర్చేంజ్ అయ్యి ప్రకాశం బ్యారేజ్ గుండా డైరెక్ట్ విజయవాడ సిటీలోకి ఎంటర్ అవుతారు. ఇంకా లేదు గుంటూరు లేదంటే వారధి గుండా బెంజ్ సర్కిల్ గుండా అటు వెళ్లే వాళ్ళు ఈ సీడ్ యాక్సెస్ ఫేజ్ 3 ద్వారా అయితే డైరెక్ట్ అలా కనెక్ట్ అవుతారు అన్నమాట. సో ఇదేదైతే ఈ మలుపు ఉందో ఈ మలుపు వచ్చేసరికి కేవలం ఇంటర్చేంజ్ కోసం అనేసి ఇక్కడ ఇలా ఏర్పాటు చేశారు. ఇంకా ఫేజ్ 3 స్టార్ట్ అయ్యేసరికి ఇంటర్చేంజ్ అనేది పూర్తి డిజైన్ గానీ మీకు అందరికి కూడా క్లియర్ గా కనిపిస్తుంది.